డియర్ ఫ్రెండ్స్, ఇది 2018 మోడల్ వ్యాగనార్. ఈ వ్యాగనార్ లో కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే క్లచ్ స్లిప్ అవుతుంది. కాబట్టి మేము టెస్ట్ డ్రైవ్ తీసుకొని డయాగ్నైజ్ చేసేసి ఓపెన్ చేసినాం. ఓపెన్ చేస్తే ఇందులో ప్రాబ్లం ఏంటంటే డ్యామేజ్ అయింది. అయితే క్లచ్ పే డ్యామేజ్ అవుతూ ఈ ఫ్లై వీల్ ని కూడా కొంచెం డ్యామేజ్ చేస్తుంది. ప్లస్ స్లిప్ ఏది కూడా అవుతుంది. బాగా స్మూత్నెస్ పెరిగింది కొన్ని చోట్ల స్క్రాచెస్ వస్తుంది. దీనివల్ల ఇది బాగా స్లిప్ అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని షోరూమ్ అయితే వాళ్ళ నామ్స్ ప్రకారం ఫ్లై వీల్ మార్చేస్తారు. ఈ ఫ్లై వీల్ కాస్ట్ ఏంటంటే రమారమే ఒక 4,000 నుంచి 5,000 ఉంటుంది. కొన్ని మోడల్స్ లో 10,000 ఉంటుంది, 12,000 ఉన్న మోడల్స్ కూడా ఉన్నాయి అనుకోండి. ఏ కాస్ట్ ఎంత ఉన్నా ఏ మోడల్ అయినా వర్కింగ్ మాత్రం ఫ్లై వీల్ ఒకటే, చేసే విధానం మాత్రం ఒకటి. ఇప్పుడు ఇందులో మేము ఏం చేస్తున్నాం అంటే ఈ ఫ్లై వీల్ ని మొత్తం టోటల్గా మార్చవలసి ఉంది. దీంట్లో ఇంకా లైఫ్ ఉంటుంది కాబట్టి మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. అందుకోసమే దీన్ని ఫేసింగ్ ని ఎక్కడ డ్యామేజ్ అయిందో దాన్ని లేత్ మిషన్ మీద నీట్ గా ఫేసింగ్ చేపిస్తున్నాం. స్కిమ్మింగ్ ఉంటుంది. చేసేస్తే ఈ సర్ఫేస్ మొత్తం వర్కింగ్ కండిషన్ ఉంటుంది. మళ్ళీ క్లచ్ పర్ఫార్మెన్స్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఈ కేసులో ఇది చేపించేసింది ఈ క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్ అన్ని మార్చేస్తున్నాం. షోరూమ్ నుంచి వచ్చినాయి. ఈ ప్రెజర్ ప్లేట్ కొత్తది, క్లచ్ ప్లేట్ కూడా కొత్తది. అదే విధంగా ఈ రిలీజ్ వైరింగ్ కూడా కొత్త చేస్తున్నాం. ఇందులో సమస్య ఏంటంటే ఇంతకుముందు ఇది వేరే చోట కూడా క్లచ్ ప్లేట్ రిపేర్ చేయించారు. అతను కూడా క్లచ్ ప్లేట్, ప్రెజర్ ప్లేట్ కొత్త వేసిండ్రు. ఇది కూడా కొద్దిగా డ్యామేజ్ ఏం కాలేదు. అయితే ఇందులో సమస్య ఏంటంటే ఇది వేసిన తర్వాత కూడా క్లచ్ స్లిప్పేజ్ అలాగే ఉంది. ప్రాబ్లం సాల్వ్ కాదు. అయితే కస్టమర్ మన దగ్గరకు వచ్చాడు. ఇది కరెక్ట్గా డయాగ్నోస్ చేసి చూస్తే సమస్య ఈ ఫ్లై వీల్ లో ఉంది. ఈ ఫ్లై వీల్ బాగా స్మూత్ అయిపోయింది కాబట్టి ఒక చోట డ్యామేజ్ అయింది, ఒక చోట స్మూత్ అయింది. అది స్లిప్పేజ్ అయ్యి క్లచ్ ప్లేట్ బర్న్ చేస్తుంది. స్లిప్పింగ్ కూడా ప్రాబ్లం అట్నే ఉంది. ఇప్పుడు ఇందులో విషయం ఏంటంటే డయాగ్నోస్ చేసిన టెక్నీషియన్ లాస్ట్ టైం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఫేసింగ్ చేసినట్టయితే ఈ కస్టమర్ కి రెండోసారి క్లచ్ వెయిట్ వేయాల్సిన అవసరం రాకపోయేది. ఇంకోటి ఏంటంటే దీన్ని కొత్తగా మార్చకుండా కూడా ఇట్లా లేత్ మిషన్ మీద ఫేసింగ్ చేసి కూడా దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆప్టిమమ్ యూటిలైజ్ కోసం చేస్తుంటాం కాబట్టి మనకి కాస్ట్ కూడా తగ్గుతుంది. ప్లస్ మనకు లైఫ్ వస్తుంది, ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక్కోసారి టెక్నీషియన్ కొంచెం మిస్టేక్స్ చేయవచ్చు. ఆ మిస్టేక్స్ చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా రిపీట్ అవుతుంది. తరువుగా చెక్ చేసి ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూసి చేసినట్టయితే ఈ రెండోసారి క్లచ్ ప్లేట్ మార్చాల్సిన అవసరం రాకపోయేది. కస్టమర్కి మాత్రం ఇవన్నీ తెలియదు పాపం. అతను ఏం చేస్తాడు, అతనికి ఐడియా ఉండదు. కానీ చేసే టెక్నీషియన్ మాత్రమే పూర్తిగా దీని గురించి ఆలోచించాలి, కరెక్ట్గా డయాగ్నోస్ చేయాలి, ఇది చేయాలి. ఈ కేసులో మేము ఫ్లై వీల్ మార్చకుండా దాని కాస్ట్ని అవాయిడ్ చేసి దీన్ని రీయూజ్ చేస్తున్నాం. ఇది మీరు నోటీస్ చేయాలి. ఫ్రెండ్స్, ఇందులో కొన్ని సందర్భాల్లో టెక్నీషియన్ కొంచెం డయాగ్నోస్ చేయడంలో పొరపాటు చేయవచ్చు. కొంచెం అవగాహన కూడా ఉండకపోవచ్చు, నా ఐడియా రాకపోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. అందుకోసమే కొంచెం ఇంకోసారి రిపీట్ జాబ్ అవుతుంది. కస్టమర్ కూడా రెండోసారి కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మా వర్క్షాప్లో నేను హ్యాండ్స్ ఆన్ వర్క్ చేస్తాను కాబట్టి నేను టెక్నీషియన్ మీద డిపెండ్ కాకుండా ప్రతి వెహికల్ నేను చెక్ చేస్తా, టెస్ట్ డ్రైవ్ చేస్తాను. అలా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రాబ్లం ఏంటి అనేది మేము డయాగ్నోస్ చేసి ఈ సమస్యకి పరిష్కారం ఒకటి కనుక్కుంటాం. ఆ విధంగా మీకు రిపీట్ జాబ్ కాకుండా ఖర్చు కూడా కొన్ని ఐటమ్స్ మార్చకుండా యూటిలైజేషన్ మ్యాక్సిమం యూటిలైజేషన్ వచ్చేటట్టు దాన్ని రివర్క్ చేసి వాడతాం కాబట్టి కాస్ట్ కూడా మీకు తగ్గుతుంది. అలాగే మీ వెహికల్లో కూడా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే తప్పకుండా మా వర్క్షాప్ విజిట్ చేయండి. నా ఫోన్ నెంబర్ ఉన్నది, కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మీరు మా దగ్గరికి వచ్చి ఈ వెహికల్స్ సర్వీస్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ.